ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 29ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్యమైన విభూతులను అంటే తన ఐశ్వర్యాలను అర్జునుడికి వివరిస్తున్నాడు. ఈ విశ్వంలోని ప్రతి గొప్ప వస్తువులో తన స్వరూపాన్నే చూడమని బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణాం అర్యమా చాస్మి యమః సంయమతామహం. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, అనేక తలలుగల నాగములలో నేను అనంతుడను, జలచరాలకు అధిపతి అయిన వరుణుడను నేను, పితృదేవతలలో ముఖ్యుడైన అర్యముడను నేను, శాసించేవారిలో మృత్యుదేవుడైన యముడను నేనే. భగవంతుడు తన ఉనికిని విశ్వంలోని ప్రతి శక్తిలో మరియు ప్రాణులలో శ్రేష్టమైన రూపంలో చూపిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, దైవం యొక్క ఉనికి సర్వవ్యాపితం. అనంతుడు విశ్వానికి ఆధారం, వరుణుడు జీవానికి, అర్యముడు మన వంశానికి, యముడు ధర్మానికి ప్రతిరూపాలు. ఈ గొప్ప శక్తులన్నీ భగవంతుని స్వరూపాలే. మనం దేనినైనా చూసినప్పుడు దానిలోని గొప్పతనం వెనుక ఉన్న దైవిక శక్తిని గుర్తించాలని ఈ శ్లోకం మనకు నేర్పుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు అండగా నిలిచే వారిలో, మనల్ని పోషించే ప్రకృతిలో దైవాన్ని చూడాలి. మన పెద్దలను గౌరవించాలి. మనం చేసే పనుల పట్ల న్యాయబద్ధంగా, బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ఆ న్యాయ వ్యవస్థను నడిపేది కూడా భగవంతుడే అని నమ్మాలి. ప్రతి చోట దైవాన్ని చూడటం మన జీవితాన్ని అర్థవంతం చేస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.